సో హాయ్ గైస్ 'హరిహర వీరమల్లు' సినిమా వీఎస్ 'కింగ్డమ్' ఈ 2 సినిమాల కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. 7 డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఆఫ్ 'హరిహర వీరమల్లు' సినిమా గురించి మాట్లాడుకుందాం. సో నిజం చెప్తున్నా కలెక్షన్ దారుణంగా అయితే పడిపోయిందని చెప్పొచ్చు. పీకే కెరియర్‌లో ఇంత డిజాస్టర్ టాక్ వచ్చిందనుకో కలెక్షన్ మినిమమ్ వస్తుంది ఏ సినిమాకైనా. కానీ ఈ సినిమాకి అది కూడా వస్తలేదు. ఆ లెవెల్‌లో అయితే డిజాస్టర్ అయితే అవ్వబోతుందని చెప్పొచ్చు. పీకే గారి కెరియర్‌లోనే సో, ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా చెప్పేస్తున్నా. ఎందుకు మన 'నైజాం', 'సీడెడ్', 'నెల్లూరు', 'గుంటూరు' అంత బాగా అయితే కలెక్ట్ చేయలేదని చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడ కూడా ఈ సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయితే అవ్వలేదని చెప్పుకోవచ్చు. తెలుగు స్టేట్‌లో వచ్చేసరికి 58,00,00,000 షేర్, ఇంకా వరల్డ్ వైడ్‌గా తీసుకుంటే 70,00,00,000 షేర్ దగ్గరికైతే వెళ్తుందని చెప్పుకోవచ్చు. గ్రాస్ వచ్చేసరికి 120,00,00,000 గ్రాస్ దగ్గరికైతే వెళ్తుంది. అంతే ఈ సినిమా జరుపుకునే బిజినెస్ 127,00,00,000 షేర్. అంటే ఈ సినిమా ఇంకా హిట్ అవ్వాలంటే 58,00,00,000 షేర్ అయితే కలెక్ట్ చేయాలి. ఇంపాసిబుల్. ఒక 55,00,00,000 నష్టంతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అవ్వబోతుంది మన టాలీవుడ్‌లో. రాసి పెట్టుకొని నో డౌట్ అని చెప్పుకోవచ్చు. 'పీకే' ఫ్యాన్స్ ఎదురు చూడాలి. 'ఓజీ' సినిమా వస్తుంది. 'ఓజీ' సినిమాతో రికార్డ్‌ని తగలబెట్టేస్తున్నాం. సో, సెప్టెంబర్‌లో అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మంత్‌లోనే వస్తుంది ఇంకో సినిమా 'పవన్ కళ్యాణ్‌ది'. ఏ లెవెల్ హైప్ ఉందో ఇంకా సాంగ్ వస్తుంది ఆ సినిమా నుంచి. సో, 'హరిహర వీరమల్లు' సినిమానైతే మర్చిపోండి. అయినా సరే ఈ సినిమా ఫుల్ రన్ అంటే ఓటీటీ వచ్చే వరకు కలెక్షన్ రిపోర్ట్స్ అయితే చెప్తుంటా. మీకు అర్థమైందనుకుంటా. సో, నెక్స్ట్ వచ్చేసరికి 'కింగ్డమ్'. 'కింగ్డమ్' నిన్న గ్రాండ్‌గా అయితే రిలీజ్ అవ్వుందని చెప్పొచ్చు. అసలకి ఒక నెక్స్ట్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ 'విజయ్ దేవరకొండ' మూవీస్ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 'లైగర్' తర్వాత మోస్ట్ హైప్‌డ్ ఉండే అని చెప్పుకోవచ్చు. ఆ టీజర్ చూసిన తర్వాత గ్లింప్స్ ఇంకా సాంగ్స్ చూసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అయితే హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదు. 'విజయ్ దేవరకొండ' పక్కా ఈ సినిమాతో హిట్ కొట్టేస్తాడురా అని అనుకున్నారు చాలామంది. డే 1 రిలీజ్ అయింది. డే 1 ఫుల్ అయితే నెగెటివ్ టాక్ ఎక్కువ సంపాదించుకుంది. అంటే సినిమా అయితే ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది. కానీ సెకండ్ హాఫ్ అయితే అస్సలకి బాలేదు. క్లైమాక్స్ అయితే నచ్చలేదు. అలానే మన 'గౌతమ్ తిన్ననుడు' వచ్చేసరికి 'ఛత్రపతి', 'రెట్రో' కొన్ని మూవీస్ రెస్పిరెన్స్ తీసుకొని అంటే ఇన్‌స్పిరేషన్ తీసుకుండా లేకపోతే అక్కడి నుంచి కాపీ కొట్టిండా అని అర్థం అవ్వట్లే. కానీ కొంచెం కాపీ కొట్టిండు. మాకైతే అస్సలకి నచ్చలేదు ఈ సినిమా అని కొంతమందైతే చెమ్మటమైతే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, డే 1 వచ్చేసరికి ఏ ఏరియాలో అయితే ఆల్ టైమ్ రికార్డ్ అయితే పెట్టలేదు. సో, గూగుల్ కూడా చూపిస్తుంది 30,00,00,000 గ్రాస్ లోపలనే కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే 15,00,00,000 షేర్ 30,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది మన 'కింగ్డమ్' సినిమా. సో, ఇది మన 'విజయ్ దేవరకొండ'. సో, తన యాక్టింగ్ కూడా ఆంధ్రాలో మనకి అంటే ఆ లాంగ్వేజ్ కొద్దీ అయితే మాట్లాడతలేడు. అంటే ఇప్పుడు ఒక సినిమా ఉంది. ఆ సినిమా బట్టి ఆ వ్యాస గావచ్చు, ఆ భాష గావచ్చు మాట్లాడే ఎగ్జాంపుల్ 'పుష్పలో' మన 'అల్లు అర్జున్' గారు మన తెలంగాణ భాష కావచ్చు, మనం మాట్లాడే భాష కాకుండా చిత్తూరు భాష అయితే మాట్లాడతారు. అలాంటి భాష అనేది విజయ్ దేవరకొండ మాట్లాడక మన తెలుగులో అయితే మాట్లాడడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. సో, అదైతే కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిందని చెప్పుకోవచ్చు. అందుకోసం ఈ సినిమాకైతే ఘోరంగా కలెక్షన్ అయితే పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. సో, ఈరోజు నుంచి బుకింగ్స్ చూడాలి ఏ లెవెల్‌లో జరుగుతుంది. బుకింగ్స్ కూడా చాలా బానే జరుగుతుంది. సో, ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ 100,00,00,000 గ్రాస్ అంటే 105,00,00,000 గ్రాస్ కలెక్ట్ చేసే హిట్. ఇక 50, 55,00,00,000 షేర్ పైన దాటాలి. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ తెలుసా 55,00,00,000 షేర్. అంటే అర్థం చేసుకోండి 105,00,00,000 గ్రాస్ అయితే మినిమమ్ అయితే కలెక్ట్ చేయాలని చెప్పుకోవచ్చు. అంటే ఈ సినిమా 30,00,00,000 గ్రాస్ అంటే ఇంకా ఈ సినిమా 80, 85,00,00,000 గ్రాస్ అయితే కలెక్ట్ చేయాలి. సో, ఆ లెవెల్‌లో అయితే ఈ సినిమాకైతే ఉందని చెప్పొచ్చు. పెద్ద బిగ్ టార్గెటే ఉందని చెప్పొచ్చు. ఈసారి నష్టం వచ్చిందా? బ్యాక్ టు బ్యాక్ అంటే 'ఖుషి' తర్వాత మనకి 'ఫ్యామిలీ స్టార్' తర్వాత మనకి ఇప్పుడు వచ్చిన 'కింగ్డమ్' పెద్ద డిజాస్టరే అని బ్యాక్ టు బ్యాక్ చాలా డిజాస్టర్ అయింది. సో, విజయ్ దేవరకొండ కెరియర్‌లో ద పెద్ద బ్లాక్ బస్టర్ అంటే 'అర్జున్ రెడ్డి', దాని తర్వాత 'గీతా గోవిందం', దాని తర్వాత మన 'పెళ్లి చూపులు' అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. సో, చూడాలి ఈ సినిమా ఏ లెవెల్‌లో ఉంటుందో. ఈ సినిమా కోసం అంటే కలెక్షన్ ఏ లెవెల్‌లో తీసుకొనొస్తుందో 'కింగ్డమ్' సినిమా. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారనేది జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి మరి. బాయ్.